శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా సింహరాశి వారి గురించి ఈరోజు వీరికి ఒక పరిచయం జరగబోతుంది. ముఖ్యంగా నవంబర్ 22 శనివారం. అది ఏమిటో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఆ పరిచయం ఎవరితో? ఎవరి వలన ఏ విధమైనటువంటి అద్భుత లాభాలున్నాయి? అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సింహరాశి వారు గనుక ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వీడియోలోకి వెళ్దాం. సింహరాశి వారికి ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీరు నమ్మలేని విధంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలోకి ఒక కొత్త పరిచయం ప్రవేశిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు? ఎలా వస్తారు? ఏం చెబుతారు? వారి మీ మీద ఉన్నటువంటి ఒక ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈరోజు మీకు ఎవరితో పరిచయం జరుగుతుందంటే సింహరాశి వ్యక్తులంటేనే ధైర్యం ఎక్కువ. ధైర్యం అంటేనే సింహరాశి. వీరికి పరిచయాలు కూడా సాధారణంగా రావు. అది అలా వస్తూ నువ్వు ఊహించిన విధంగానే, ఊహించిన చోట నుంచే ఊహించని వ్యక్తి ద్వారే కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పరిచయం అయ్యేటువంటి వ్యక్తి ఎలా ఉంటారంటే, నాకు తెలిసి ఆ పరిచయ వ్యక్తి ఈరోజు ఒక స్త్రీతో పరిచయం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి అది మీ యొక్క అదృష్ట రేఖను మార్చేటువంటి పరిచయం. అది మీ యొక్క జీవితాన్ని కూడా మార్చేటువంటి అవకాశం కూడా అయ్యేటువంటి మార్గం ఉంది. ఇక ఈ రోజున మనం అన్ని విషయాలను కూడా క్లియర్‌గా తెలుసుకునేటువంటి మార్గంలోకి వెళ్తే, ఈరోజు పరిచయమయ్యే వ్యక్తులు 2 లక్షణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా మధ్య వయస్సు కలిగిన వాళ్ళు అంటే 25-45 సంవత్సరాల మధ్య మాట తీరు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు మీకు సమస్యగా ఒక మాటలో గమనించే వ్యక్తి. మీ జీవితంలో చాలా స్ట్రిక్ట్‌గా ఒక కీలక విషయమై చెప్పడానికి వచ్చేటువంటి వ్యక్తి కూడా అయ్యుంటారు. పాత పరిచయం కాదు మిత్రమా, కొత్త పరిచయం మరి కొత్త వ్యక్తే. మరి మీ కెరియర్ లేదా ఫైనాన్షియల్ లింక్‌పై ఎక్కువగా ఎనర్జీ చూపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. మరి పరిచయం జరిగే సందర్భాలు ఏమిటి? మనకి కొంతమందికి అనేక రకాలు అంటే ఒకడు ఉద్యోగం చేసేవాడుంటాడు, ఒకడు వ్యాపారం చేసేవాడుంటాడు, ఒకడు చదువుకునేవాడుంటాడు, ఒకడు చదువు లేకుండా ఉండేవాడుంటాడు, ఒకడేమో చదువుకోకుండా ఉద్యోగం చేసేవాడు కూడా కొంతమందుంటారు. సొంత వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కొంతమందుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల వారికి ఏ విధంగా పరిచయం అయ్యే అవకాశాలున్నాయి? మరది మనకి ఏ విధంగా అయ్యేటువంటి అవకాశాలున్నాయంటే, ముందు ఒక ప్రయాణ విషయంలో మీకు పరిచయం జరుగుద్ది. అది బస్ గాని, లేదా రైలు గాని, లేదా ఆఫీస్ క్యాబ్‌లో గాని, లేదా షేరింగ్ ఆటో గాని. ఇలాంటి వాటిలల్లో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఆఫీస్‌లో అయితే మాత్రము కొత్త టీమ్‌మేట్ గాని, కొత్త ప్రాజెక్ట్ గాని, కస్టమర్ విషయంలో కూడా మీకొక నూతనమైనటువంటి పరిచయాలు జరిగేటువంటి మార్గం ఈ రోజున మీకు అద్భుతంగా కనపడుతూ ఉంటుంది మిత్రమా. మరి బ్యాంకు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి అవసరాలు, లేదా ఒక శుభకార్య రంగానికే గాని, లేదా ఒక రిలేషన్‌షిప్పు మెరుగుపరుచుకోవడానికే కానీ, ఈ రోజున మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇక ముఖ్యంగా చూస్తే ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్‌లుంటారో, అంటే సోషల్ మీడియా అటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా, ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా దక్కబోతుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లలో కూడా మీకు ముఖ్యమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. ఈ వ్యక్తి మీకెందుకు ముఖ్యంగా ఉంటుందంటే, ఈ వ్యక్తి మీ జీవితంలో సాధారణంగా రారండి. ఇవాళ మీకొక సందేశం తీసుకొస్తారు. మరి అది ఒక సలహా కావచ్చు, ఒక ఛాన్స్ వదలకుండా పట్టుకోమని చెప్పేటువంటి అవకాశం కూడా దక్కవచ్చు. మరి ఈ యొక్క పరిచయం ఒక స్త్రీతో జరిగితే, ఇందాక చెప్పినట్టుగా ఈ పరిచయం స్త్రీతోనే జరిగితే మరి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈరోజు మీరు పరిచయమయ్యేటువంటి అయ్యే వ్యక్తి స్త్రీ అయితే, అది మీ జీవితంలో చాలా పెద్ద లాభాలు తేవచ్చు. అది ముఖ్యంగా ఆ స్త్రీ విషయంలో అయితే 28-36 సంవత్సరాల రేంజ్‌లో కూడా ఉండవచ్చు. మీకంటే కాస్త ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తి అయ్యుంటారు. వారు హాజరు చాలా పాజిటివ్‌గా ఉంటుంది ప్రెజెన్స్. చిన్న చిన్న విషయాలు కూడా డీప్‌గా అర్థం చేసుకుంటారు. మీ మాటల్లో వారు కళ్ళతో వినగలరు. మీ యొక్క బాధని, ఆలోచనని కళ్ళతో వినగలరు. మరి ఈ స్త్రీతో పరిచయం వల్ల కలిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి లాభాలు కూడా కొన్నున్నాయి. మీరు ఇబ్బంది పడ్డ ఒక పని ఆమె వల్ల సులభం అవుతుంది. మరి మీరు డబ్బులో నిలిచిపోయినా, లేదా ఇరుక్కుపోయిన ఇరకందాల్లో ఉన్నా, ఆమె చెప్పే చిన్న సూచన పెద్ద మార్పు తెస్తుంది. మీలో ఉన్న టాలెంట్
దాగి ఉన్నటువంటి టాలెంట్‌ని గుర్తిస్తారు. నువ్వు చేయగలిగేది వారు అర్థం చేసుకుంటారు. ఇక మానసిక బ్లాక్స్ తొలగిపోతాయి. అవి ఆమె మాటలు మీ యొక్క భయాలను తొలగిస్తాయి. మరి జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. వారు కనెక్షన్స్ ద్వారా కూడా ఒక కొత్త అవకాశం వస్తుంది. మీలో లీడర్‌షిప్ మళ్ళీ వెలుగుతుంది. సింహరాశి వారు లీడర్‌ల నేచరు తిరిగి యాక్టివ్ అవుతుంది. కాబట్టి మిత్రమా, ఇది ఫ్రెండ్ రూపం ఫ్రెండ్‌షిప్ కూడా కావచ్చు. లేదా మోటివేటర్ అంటే మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక రంగంలో గాని, ఒక సలహాదారులుగా కూడా నిలబడవచ్చు. ఉదాహరణ ఏంటంటే, సపోజు ఒక సింహరాశి వ్యక్తి ఉన్నాడనుకోండి. ఇతని యొక్క మీకొక చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సపోజు మురళి అనే వ్యక్తి ఉన్నాడనుకోండి. అతను ఒక ఐటీ ఉద్యోగి. గత కొన్ని నెలలుగా పనిలో ఒత్తిడి ఎక్కువైపోయింది తనకి. ఎదుగుదల లేదు, ప్రశాంతత లేదు, జీవితంలో అసంతృప్తి, జీవితంలో ఏదో స్ట్రక్ అయిపోయినట్లుగా తనకనిపిస్తుంటుంది. అలాంటిది ఈ నవంబర్ 22న అతను ఆఫీస్‌కి వెళ్ళే సమయంలో రోడ్డు మీద ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు. లేదా ఏదన్నా ప్రయాణం వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఆలస్యమైంది. చిన్నగా ఒక బండి ఆగి హెల్మెట్ తీసి మరి మనీ ఒక ఒక మహిళ అతన్ని చూసి ఒక స్మైల్ ఇవ్వటం. లేదా ఎక్స్‌క్యూజ్ మీ ఈ రూట్ ఐటీ పార్క్‌కేనా అని అడగడం. లేదా మీరు వెళ్తుంది ఎటు అని అడగడం అర్జున్‌కి. లేదా ఆ యొక్క మురళికి తెలియకుండానే వాతావరణం పాజిటివ్ అయిపోతుంది. ఆమెలో ఒక ప్రశాంతత ఉంటుంది. అతని దారి చెప్తాడు. ఆమె మళ్ళీ చూస్తూ థాంక్ యూ యాక్చువల్‌గా నేను హెచ్ఆర్‌ని అని చిన్న ప్రాజెక్ట్ లీడర్ కావాలి. మీకేదైనా తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా మురళి షాక్ అయ్యాడు. తాను చెప్పాలా? చెప్పకూడదా? మరి ఆమె చూపులో నిజాయితీ కనిపించిందా? నన్ను కన్సిడర్ చేయొచ్చా? చేయకూడదా? అన్న ఆలోచన సందిగ్ధంలో పడిపోతాడు. ఆమె చిన్నగా నవ్వి అదే అనుకున్నా నీ మొఖంలో క్లారిటీ కనిపించింది. ఒక 2 నిమిషాల పరిచయం మురళి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అతను ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాడు. మళ్ళీ అతని లీడర్‌షిప్ వెలిగింది. జీతం పెరిగింది. క్లారిటీ వచ్చింది. కాన్ఫిడెన్స్ కూడా రెట్టింపయింది. ఇదొక ఈరోజు మీకు కూడా అదేటువంటి అనుభవం కూడా ఎదురవ్వచ్చు. లేదా మీ ఆఫీస్‌లో ఉండేటువంటి వ్యక్తులు కూడా మీ జీవితంలో కూడా రావచ్చు. కాబట్టి మిత్రమా, ముఖ్యంగా నేను చెప్పగలిగేదేంటంటే సింహరాశి వ్యక్తులు ఇవాల్ట ఎదురయ్యేటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి పరిచయం కాదు. ఇప్పటిదాకా ఎంతోమంది పరిచయమై ఉంటారు. కొంతమంది నష్టపెట్టుంటారు. కొంతమంది బాగుపరుచుంటారు. కొంతమంది ఇబ్బంది పెట్టుంటారు. కొంతమంది చాడీలు చెప్పుంటారు. కొంతమంది నష్టపెట్టుంటారు. కానీ ఈ రోజున ఆ పరిచయం ఒక స్త్రీతోటి ఆమె మీ జీవితంలో ఒక లైట్‌గా వస్తుంది కానీ, మీ భవిష్యత్తులో ఒక కొత్త దశ చూపిస్తూ ఉంటుంది. ఈ రాశి ప్రభావం ఇవాల్టి నుంచి కూడా మీ పరిచయం భవిష్యత్తు పైన చాలా పెద్ద స్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉంది కనుక, మీకు రావాల్సింది అదృష్ట క్షణం. కాబట్టి మిత్రమా, ఈ రోజున మరి మీరు కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలి. వాళ్ళు మీరేం చేయాలంటే మాట్లాడే ప్రతి వ్యక్తిని గౌరవంగా ట్రీట్ చేయండి. ఎవరో మీకు సలహా ఇస్తే వెంటనే తిరస్కరించవద్దు. మీలోని ధైర్యం బయటపెట్టండి. పసుపు లేదా బంగారపు రంగు ఏదైనా ధరించండి ఈ రోజున. ముఖం మీద చిరునవ్వు ఉంచండి. మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఫైనల్‌గా మనం చూస్తే ఈరోజు మీకు ఏ పరిచయం వస్తుందో దాన్ని గమనించండి. ప్రతి మాట వినండి. ప్రతి అవకాశాన్ని పట్టుకోండి. ఇది నవంబర్ 22 మీకు సాధారణమైనటువంటి రోజు కాదు. ఇది మీ అదృష్ట ద్వారం తెలుసుకునేటువంటి రోజు. కాబట్టి మిత్రమా, ఎప్పటికప్పుడు మీకు అనుకూలతలు కలిగేటువంటి అవకాశం అనేది కూడా చాలా బాగుంటుంది. అలాంటి సమయంలోనే కుదిరితే చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి ఆ పరిహారం ఏంటో కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. సింహరాశి వారికి ఉదయాన్నే లెగవగానే 6-8 మధ్యలో సూర్యుడికి నీళ్లర్పించాలి. ఎందుకంటే ఒక చిన్న రాగి చెంబులో తీసుకొని నీళ్లు పోయండి. నీటిని ఆజ్యం ఇవ్వాలి. నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకున్నా కూడా మంచిదే. అలాగే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు పఠించాలి. ఇలా పఠిస్తే మీకు కొత్త పరిచయాలు మెరుగవుతాయి. ఆకర్షణ పెరుగుతుంది. అద్భుతంగా కూడా ఉంటుంది. మరి కొత్త పరిచయం ఆకర్షించేటువంటి పరిహారం కోసమైతే ఈరోజు బయటకి వెళ్ళేటప్పుడు చిన్న పసుపు తిలకం లేదా కనుబొమ్మల మధ్య పెట్టుకోండి. ఇది సింహరాశి వారికి సూర్యశక్తిని యాక్టివేటెడ్‌గా చేస్తుంది. మీరు మాట్లాడే ప్రతి వ్యక్తి నుంచి గౌరవం, ఆకర్షణ, స్వయం ప్రకాశం కూడా వస్తుంది. పసుపు తిలకం అంటే పసుపు బొట్టు. అలా పెట్టుకోవడం కూడా మీకు మంచిదే. ఇందాక చెప్పినట్టుగా లక్కీ కలర్‌లు వేసుకోండి. మీకు అద్భుతంగా ఉంటుంది. ఏ పనులనుకున్నా కూడా విజయం సాధిస్తారు. ఎవరికైనా చిన్న ప్రోత్సాహం పదం చెప్పండి. మీ పని బాగా చేస్తున్నారని, మీరు ఇంపార్టెంట్ పర్సన్ అని. ఇలాంటివి మీ యొక్క ఆత్మాభిమానాన్ని కూడా పెంచుతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. మేము చెప్తే వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.